విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? ఈ క్రింది వానిలో పరిపూర్ణ వర్గము కానిది ఏది అన్నాడు. పరిపూర్ణ వర్గము కానిది ఏదని ఈ విధంగా 4 ఆప్షన్స్ అనమాట. 3 తర్వాత 4th ఆప్షన్ వచ్చేసి ఏదంటే 7744 ఈ విధంగా ఇచ్చాడు అనమాట. మరి వర్గం అంటే స్క్వేర్ కానిది ఏదని చెప్పన్నాడు. మరి మనం ఏం చేద్దామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో వేసినామంటే చాలా లెంత్గా వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేద్దామంటే డివిజన్ మెథడ్ డాట్ మెథడ్ చేద్దాం. అంటే ఏ విధంగా ఫస్ట్ ఇప్పుడు నేను 577కి ఎలా డాట్ మెథడ్ అంటే రైట్ సైడ్ నుంచి ఇక్కడ డాట్ పెట్టుకుంటే మళ్ళీ 1 ఇక్కడ డాట్ పెట్టుకుంటే ఇప్పుడు ఏం చేస్తా లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డాట్ వరకు డివిజన్ చేస్తే ఎలా సేమ్ ఉండాలి. అంటే 57ని సేమ్ నెంబర్ అంటే ఏదో వస్తుంది మనకి అప్పుడు 7 7 జా 49 8 8 జా 64 కదా. కాబట్టి ఏం చేయొచ్చు 7 7 జా 49 తీసుకోవచ్చు. తర్వాత 8 7 6 తర్వాత ఏం చేయాలి ఈ 7 ఏం చేయాలి మనము ఇంటూ 2 చేసుకోవాలి. ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది 14 వస్తుంది. ఇక్కడ 6 ఉంది కదా. మరి 6 అంటే ఎక్కడ వస్తాయి మనకి 6 వచ్చేసి 6 6 జా 36 ఇక్కడ వస్తుంది. ఏమి నెక్స్ట్ అట్లనే 9 9 జా 81 కదా. అంటే 4 4 జా 16 వస్తుంది. కానీ ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి 8 7 6 ఉంది కాబట్టి 6 ఏది తీసుకుందాం 6 తీసుకుందాం. 4 వద్దు మనకు 6 తీసుకుందాం. అంటే ఏమి 6 6 తీసుకుంటే ఎలా మల్టిప్లికేషన్ చేసుకోవాలి 146 ఇంటూ 6 తీసుకుంటే 6 6 జా 36 6 4 జా 24 27 6 1 జా 6 ఎంత 8 ఎంత 876. సో 5776 వచ్చి దేనికి 76 హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చిత వర్గమే మనకు అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఇది 2209 చూద్దాం. ఇది 2209 తీసుకుంటే 2209 తీసుకున్నామంటే డాట్ ఇక్కడ డాట్ పెట్టుకున్నామంటే ఫస్ట్ మనకి ఇదేంత తీసుకోవచ్చు 4 4 జా 16 అనమాట. నెక్స్ట్ 5 తీసుకుంటే 25 వస్తుంది. కాబట్టి 4 4 జా 16 తీసుకుంటే 6 0 9. నెక్స్ట్ మళ్ళీ 4 2 జా 8 9 ఉంది కాబట్టి 3 తీసుకుంటే చిన్నగా వస్తుంది. ఇంకా మన 9 ఎక్కడ వస్తుంది మనకు 7కి వస్తుంది. కాబట్టి 7 తీసుకుంటే మనకు 8 7 to 7 ఎంత 609. కాబట్టి ఇది ఏమవుతుంది 47 స్క్వేర్ అవుతుంది. ఇది కూడా మనకి ఏమి ఖచ్చిత వర్గమే. ఇది సెకండ్ ఆప్షన్ ఇస్ ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం మనం. మన థర్డ్ ఆప్షన్ చూస్తే 4456 కదా. ఏం చేస్తా డాట్ డాట్ పెట్టుకుంటే ఇక్కడ 44 అంటే 6 6 జా 36 7 7 జా 49 కదా. అంటే 6 6 జా తీసుకుంటా 36. ఆ తర్వాత 8 5 6 నెక్స్ట్ ఇక్కడ 6 2 ఎంత 12 అన్నప్పుడు 856 అంటే మనకేమి 6 ఉండాలి కదా. 6 ఉండాలన్నప్పుడు మనకి ఎక్కడ 6 వస్తుంది 4లో వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ వస్తుంది అంటే 6లో వస్తుంది. ఏమి అంటే 4 తీసుకుంటే చిన్నగానే వస్తుంది వాల్యూ మనకు. కాబట్టి 6 తీసుకుంటా అంటే ఎలా మనం 126 ఇంటూ 6 తీసుకుంటే 6 6 జా 36 6 2 జా 12 15 6 1 జా 6 ఎంత 7 ఎంత వచ్చింది 756 వచ్చింది. అంటే ఇక్కడ 6 వేస్తే కానీ మనకి ఎంత కావాలి 8 కావాలి. ఇక్కడ ఏమొచ్చింది 7 వచ్చింది. కాబట్టి ఇదే మనకి ఏమవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనమాట. కాబట్టి ఏం చెప్పాలి ఇదే రైట్ ఆన్సర్ అని చెప్పాలంటే ఇది థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 4456 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇంకా అదే మార్గం 4th ఆప్షన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు.